అందరికీ నమస్తే. యాక్చువల్గా నేను ముగ్గురు మనగాళ్ళ కథ చెప్దాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్ చూసిన తర్వాత ముగ్గురు మోసగాళ్ళ కథ చెప్పాల్సి వస్తుంది. మనగాళ్ళు కాదు, వీళ్ళు మోసగాళ్ళని జనానికి అర్థమైంది. జనం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మా ముగ్గురు మంత్రులు ఇదా చేసింది అని ఖమ్మంలా. ఆ ముగ్గురు మంత్రులు మోసగాళ్ళు అంటున్నారు వాళ్ళని. ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభం అని అంటున్నారు బయటకు వచ్చి జనం. ఎవరో జై జై తుమ్మల అన్నారంట జనం. వాళ్ళని పట్టుకొని పిచ్చ తిరుగుతారు అక్కడ జనం. ఏందయా జై జై తుమ్మల, ఏం చేసిండు జై జై తుమ్మల అంటున్నావు? ఎందుకయా జై జై తుమ్మల, చచ్చిపోతున్న బతికిచ్చిండా తుమ్మల వచ్చి అని మాట్లాడుతున్నారు లోకల్ జనం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి డ్రామా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఇక్కడి నుంచి పోయిందే ఆదివారం నాడు సాయంత్రం. ఆదివారం పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి, బురద వచ్చింది. 8 అయింది, 9 అయింది, 10 అయింది, నీళ్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జనమంతా అల్లకోలాలం అవుతున్నారు. 11-12 గంటల టైం కల్లా ఇక్కడ దాకా వచ్చిన నీళ్లు ఆల్మోస్ట్ ఇక వాళ్ళు ఇంట్లో ఉంటే చచ్చిపోతారు. పైకి ఎక్కిరు, మిద్దెలు ఎక్కిరు 11-12 కల్లా. మిద్దెలు ఎక్కి చూస్తున్నారు మమ్మల్ని ఎవరు కాపాడతారు, హెలికాప్టర్ వస్తుందా, ఇంకెవరిని వస్తారా, దేవుళ్ళు వస్తారా, మమ్మల్ని ఎవరు కాపాడతారని వెతుకుతుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడే ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లో సాయంత్రం 4-4:30 దాకా ఇక్కడనే ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు పతకే లేడు. ఆయన ఎక్కడ పోయిండో ఆయనకి తెలియదు. పాపం వర్షం పడుతుందని చెప్పేసి వేడివేడిగా చికెన్ మటన్ కూర్చొని తింటున్నాడేమో ఏమన్నా. ఇక బట్టి విక్రమార్క గురించి ఆయన సమస్య ఉందంటే అక్కడ అటువైపు పోకుండా సమస్య వైపు పోకుండా బయలుదేరినట్టు అక్కడికి 11-12 గంటల టైం కల్లా ఖమ్మం పోయే ప్రయత్నం చేసిందంట. పోలీసులు వీళ్ళు వచ్చి జనమంతా మస్తు కోపంతో ఉన్నారు. ఆడిపోతే జరిగేటట్టుందని చెప్తే వెనకకి వెళ్ళిపోయినాడు. పోయి మదిరాల పడ్డాడు. ముంపు ఉన్నది ఖమ్మంలో, ఈయన పోయి కూర్చున్నది మదిరాల పోయి ఆ ఊరు ఈ ఊరు తిరుక్కుంటూ ఉన్నాడు. వర్షం పడుతుంది, ఎట్లుందని. అందుకే నేను ముగ్గురు మోసగాళ్ళు అంటున్నా. జనం కూడా అదే అంటున్నారు. ఇది జనం మాటనే. ముగ్గురు మోసగాళ్ళు అంటున్నది నాకన్నా ముందు జనం అంటున్నారు. అందరు బయటకు వచ్చి మాట్లాడారు కదా, ముగ్గురు మంత్రులు ఉంటే ఇదా మేము ఓట్లేసి గెలిపించుకున్న దీనికోసం ఆ విలనని. అందుకే మీరు జనాలను మోసం చేసిండ్రు. మీరు జనాన్ని మోసం చేసిండ్రు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని మోసగాళ్ళు అంటున్నారు, ముగ్గురు మోసగాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎక్కడ? ఖమ్మం ఎమ్మెల్యే ఎవరు? తుమ్మల. మంత్రి పాలేరు ఎవరు ఎమ్మెల్యే? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక బట్టి విక్రమార్క గురించి చెప్పినా కదా, సమస్య ఆడు ఉందనగానే పారిపోయింది అక్కడ. అందుకే జనం మిమ్మల్ని ముగ్గురు మోసగాళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి మిమ్మల్ని మెచ్చుకుండొచ్చు, మా మంత్రులు బాగా పనిచేశారని, హైదరాబాద్లో ఉండి బాగా పనిచేసిందని చెప్పాను. కనీసం మీరు అడ్మినిస్ట్రేషన్ కూడా కదిలించలేకపోయారు. ముగ్గురు మంత్రులు ఉండి కనీసం ఇక్కడ నుంచి హెలికాప్టర్ పిలిపించి ఇక్కడ నుంచి ఒక బోటు పంపించి కాపాడాలని ఒక్కరు కూడా కాపాడలే ప్రభుత్వం. ఒక్కరు కూడా హెల్ప్ చేయలేకపోయింది. అందరూ అంటున్నారు ఆడ 9 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ 9 మందిని కూడా కాపాడలేకపోయారు అని. ఆ 9 మందిని కూడా ప్రభుత్వం లిఫ్ట్ చేయలేకపోయింది ఆ ఇరుక్కపోయిన వాళ్ళని. ఒకలేడు ఏడ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడకు పోయి జనం తంతరని. మీరు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నారు కదా, ఆ సిబ్బంది నుంచి పంపించిండ్రి. మీ దగ్గర ప్రొక్లైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, పంపించండి. మీరు పంపించిండ్రా మీ రాఘవ కన్స్ట్రక్షన్స్ను వాళ్ళ సిబ్బందిని, మీ యొక్క ఈక్విప్మెంట్ను పంపించిండ్రా? అడిగి పంపలే. ఇల్లు తిరిగి గడియారాలు ఇచ్చిండ్రే ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పటికున్నాయి ఖమ్మంలో, నేను చూసిన. మీ గడియారాలు కనిపిస్తున్నాయి ఆడాడ మునిగిపోయిన కాడ. ఆ గడియారాలు ఇచ్చిండ్రే, కనీసం ఒక పట్టెడు అన్నం పెట్టలేకపోయినరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? మీరు కాలుకు దెబ్బ తగిలిందని అదొక డ్రామా జనాల్లో సింపతి కోసం. వీళ్ళు పోయిందే ఆదివారం సాయంత్రము. సోమవారం పొద్దుగాల ఈయన బండి మీద పోతున్నాడంట. త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పి ఈ జబ్బర్ మీడియా ఉంటుంది కదా, ఈ జబ్బర్ మీడియా వాళ్ళు వేస్తున్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం అంట. కాలుకు ఏమైందంటే మనం కిక్కురాడు కొట్టినప్పుడు అది ఉండదా ఫుట్ రెస్ట్, అది దాగితే తప్పిన ప్రమాదం అంట. జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది మీడియా. ఆడ ఏదో పెద్ద కట్టు కట్టుకుంటున్నట్లుగా ఒక వీడియో బయటికి పంపించారు, మొత్తం కాలు ఎగిరిపోయినట్లుగా. ఆడ జనాల పానాలు పోతున్నాయి. ఈయనకు కిక్కురాడు తగిలిందంట, దానికి పానం పోతున్నట్లుగా కట్టు కట్టించుకొని వీడియో బయటకు పంపించిండు. ముఖ్యమంత్రి వస్తున్నా అనగానే మళ్ళీ 7 పడతా అనుకున్నాడో ఏం కథనో, మళ్ళీ ఉరుకు లేకపోతే రెస్టే, ఓ 10 రోజులు రెస్ట్ అని కొద్దిసేపటి ప్రకటన వస్తుండే. సీఎం వస్తున్నాడు అనగానే ఆ కట్ట ఎక్కడ పోయిందో పట్ట ఎక్కడ పోయిందో వదిలేసి మళ్ళీ బయటకు వచ్చింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక వచ్చి ఆ వంతెన సీఎంను, ఈ వంతెన ఆ వంతెన తిప్పి పంపించేశారు. వంతెన కాదు పంపాల్సింది, మీరు వంచిన జనాల ఇండ్లు చూపించేదండి. మీరు మీ వంచనకు గురైన జనాల బాధను చూపించేదండి ముఖ్యమంత్రికి మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వయసు మీద పడ్డది అనుకున్నాడో ఏం కథనో దూరం దూరం అంచులంచులు కడలు తిరుగుతున్నాడు. మునిగిపోయిన ప్రకాష్ నగర్ మీ కాన్స్టిట్యున్సీలో లేదా? మీ జిల్లాలో లేదా? మీ జిల్లా ప్రజలు కాదా వాళ్ళు? మీకు కాదా ఓటేసింది? చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ సెకండరీ చదివే పిల్లలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మోసగాళ్ళని. అక్కడ మహిళలు మాట్లాడుతున్నారు ఇదా మీరు చేసిందని. పువ్వాడ అజయ్ని మెచ్చుకుంటున్నారు. మీకు కొద్దిగానే ఉండాలి. మీరు మిమ్మల్ని పువ్వాడ అజయ్ని కాదని చెప్పి మీకు ఓటేసి గెలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము పువ్వాడ అజయ్ని మోసం చేసినాం, మాకు అంతకుముందు వరదలు వస్తే మాకు 10,000 రూపాయలు ఇచ్చిండు, మాకు సాయం చేసిండు, గడప గడపకు వచ్చిండు, ఇల్లుకి వచ్చి మాకు సాయం చేసిండు, మాకు బియ్యం ఇచ్చిండు, నూనె ఇచ్చిండు, వరద వస్తే మాతో పాటు ఉన్నాడు, మేము ఆయన మోసం చేసి మీకు ఓటేసినాం అంటున్నారు జనం. ఆయనను మోసం చేసి మీకు ఓటేస్తే మీరు జనాలను మోసం చేసిండ్రు. ఇప్పుడు అదే అర్థమవుతుంది. ఇంకా ఎందుకు మీకు ఓటేసి గెలిపిస్తున్న దేనికోసం? ఖమ్మం మొత్తం కాంగ్రెస్ అని అన్నారు. ఇప్పుడు ఏమైంది అని జనం అడుగుతున్నారు. కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది అంటున్నారు. అందుకే ముగ్గురు మోసగాళ్ళు అంటున్నా. మీరు తుమ్మల నాగేశ్వరరావు గారంట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి హెలికాప్టర్ అడిగినట్ట. ఆయన మంత్రా లేకపోతే బండ్రోతా? ఏపీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి నువ్వు కాదు మాట్లాడాల్సింది, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఆయన మాట్లాడతాడు, ఆయనకి చెప్పండి అంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడలేదా? లేదా ముఖ్యమంత్రి అందుబాటులోకి రాలేదా? ఇది కరెక్ట్ పాయింట్ చూడండి. ముఖ్యమంత్రి నాకు తెలిసి ఆదివారం రోజు అందుబాటులో లేడు, సెలవు ఆ రోజు. శనివారం సరిపోదా అనే సినిమా చూసి ఆదివారం సెలవు తీసుకున్నారని చెప్పేసి ఎవరో సెటర్లు వేస్తున్నారు. బహుశా అందుబాటులోకి రాలేదేమో ముఖ్యమంత్రి, అందుకే ఏపీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసిండ్రు. ఏపీ ముఖ్యమంత్రి వేరే వేరే రాష్ట్రాలతో మాట్లాడుకొని వేరే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుకొని ఢిల్లీకి మాట్లాడుకొని అక్కడి నుంచి నేవీ హెలికాప్టర్లు అన్నీ తెప్పించుకున్నాడు. 8 హెలికాప్టర్లు, బోట్లు, మొత్తం లైఫ్ జాకెట్స్. మనకు ఖమ్మంలో ఇంత పెద్ద వరద వచ్చింది, మీకు ఎక్కడ ఒక బోర్డు కనిపించిందా? ఇక్కడ ఒక లైఫ్ జాకెట్ కనిపించి వీళ్ళంతా పోయి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినట్టు ఎక్కడన్నా కనిపించింది ఎవరికైనా? ఎక్కడన్నా ఫోటోలు ఉంటే బయట పెట్టండి బయట. అది అందుకే వీళ్ళు ముగ్గురు మోసగాలని ఖమ్మం జనం అంటున్నారు. వాళ్ళను వరద వచ్చే ముందు అలర్ట్ చేయలే, వరద వచ్చినాక పట్టించుకోలే, వరద పోయినాక ఇప్పుడుగా పట్టించుకుంటలేరు. ఇప్పుడుగా లెక్కలు రాస్తున్నారట, లెక్కలు తీస్తున్నారట. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఒక్కరికి రూపాయి చిల్లిగా పోయాలి ఇప్పటి వరకు. బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆయన సొంత జిల్లాల వ్యవహారం జరిగితేనే మనిషి కనిపించకుండా పోయిండు. ఇక వేరే జిల్లాలో అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి వస్తాడా? వచ్చి అయ్యో మా రాష్ట్ర ప్రజలు వీళ్ళు అని వస్తారా? ఉందా? వచ్చే అవకాశం ఉందా? కనిపించిందా బట్టి విక్రమార్క ఎక్కడన్నా మీకు ఖమ్మంలో, ఆ పాలేరులో, ఎక్కడెక్కడో ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో కనిపించిందా? కనబల్లే. అందుకే ఖమ్మం జనం మీరు ముగ్గురిని మోసగాలంటున్నారు. మీరు చెప్తే కదా ఆయన పెళ్లికి 30 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన కనీసం ఒక్కొక్క మనిషికి 30 రూపాయలు పెట్టి పట్టాడు, అన్నం పెట్టలేకపోయాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఖమ్మాన్ని మొత్తం నేనే లీడర్ అని చెప్పుకుంటాడు, ఖమ్మాన్ని మొత్తం నేనే గెలిపించిన అని చెప్పుకుంటాడు. ఖమ్మం జనానికి ఒక ఆలోచన వచ్చింది, వీరు ముగ్గురు వేస్ట్ అని. వీరు ముగ్గురు వేస్ట్, వీళ్ళతో ఏమి కాదు, వీళ్ళు ఏం చేయలేదని ఖమ్మం జనానికి ఒక అవగాహనకు వచ్చారు ఇప్పుడు మీ ముగ్గురు మీద. ఇక మీరు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారో తెలియదు కానీ మీ జిల్లాలో, మీ కాన్స్టిట్యున్సీలో జనం ఆ అండర్స్టాండింగ్కి వచ్చారు మీ విషయంలో. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.